భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ తన అద్భుత ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. అహ్మదాబాద్లో వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్ట్లోని రాహుల్ శతకం బాదాడు. టెస్ట్ కెరీర్లో కేఎల్ రాహుల్కి ఇది 11వ సెంచరీ. విండీస్పై 190 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం భారత్ 56 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. విండీస్ తొలి ఇన్నింగ్స్లో 162 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రస్తుతం భారత్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 66 ఓవర్లలో 218 పరుగులు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, అహ్మదాబాద్ టెస్ట్ లో భారీ స్కోర్ దిశగా టీమిండియా దూసుకుపోతుంది కదా, అప్డేట్స్ ఏంటి? అహ్మదాబాద్ వేదికగా టీమిండియా వెస్టిండీస్ ప్రతిరోజు టెస్ట్ ఆడుతున్నాయి. భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీతో తన సత్తా చాటాడు. తొలి రోజు హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కేఎల్ రాహుల్ రెండో రోజు కూడా ఆటలో అదే పొరవడి కొనసాగిస్తున్నాడు. లంచ్ సమయానికి కొన్ని నిమిషాల ముందు 190 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. ఇందులో 12 4లు బాదాడు. టెస్ట్ లో కేఎల్ రాహుల్ కి 11వ సెంచరీగా చెప్పవచ్చు. రెండవ రోజు లంచ్ సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 56 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇందులో గిల్ 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఓవరాల్ గా టెస్టుల్లో 300 పరుగులకు వచ్చిన ఘనతలు గిల్ 300 4లకు వచ్చిన ఘనతలు గిల్ సాధించాడు. జైస్వాల్ 36 పరుగులు, సాయి సుదర్శన్ 7 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఇక అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న వేసింది. బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైంది. 44.1 ఓవర్లలో 162 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది. వెస్టిండీస్ బ్యాటర్లలో జస్టిన్ కీస్ 32 పరుగులు, జైహోప్ 26 పరుగులు, అదేవిధంగా రోషన్ చేసి 24 పరుగులు మాత్రమే చేసి చెప్పుకోదగ్గ స్కోర్ చేసిన చెప్పవచ్చు. మిగతా బ్యాటర్లంతా భారత బౌలర్ల బ్యాట్కి ఒకరి తర్వాత మరొకరు కూడా పెవిలింగ్ క్యూ కట్టిన పరిస్థితి నెలకొంది. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 4 వికెట్లు, బుమ్రా 3 వికెట్లు తీసి తమ సత్తా చాటారని చెప్పవచ్చు. ఇక కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా తొలి రోజు నిన్న ఆట ముగిసిన సమయానికి 2 వికెట్లు నష్టపోయి 121 పరుగులు చేసింది. ప్రస్తుతం రెండో రోజు టీమిండియా 162 వెస్టిండీస్ చేసిన 162 పరుగులను అధిగమించింది. 67 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 218 పరుగులకు చేరుకుంది. లంచ్ సమయానికి 56 పరుగుల ఆధిక్యంలో భారత్ కొనసాగుతూ ప్రస్తుతం వీటిలో కేఎల్ రాహుల్ 20 ఉన్నారు. మొత్తంగా చూస్తే వెస్టిండీస్ పై జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ అత్యధిక స్కోర్ దిశగా అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. కేఎల్ రాహుల్ ఇప్పటికే సెంచరీ నమోదు చేస్తున్నాడు. ఆ కేఎల్ రాహుల్ కు టెస్టుల్లో ఒక అరుదైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు నిలకడగా ఆడుతూ ఉంటాడు. 190 పరుగులు బాల్స్ కి సెంచరీ పూర్తి చేశాడు. తాను 2 డబుల్ సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పుడు ఇప్పటికే అవగాహన విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. రైట్ మహేష్, థ్యాంక్ యూ.